ఓం అస్మద్గురుభ్యో నమః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ సీతారామాభ్యా నమః. స్కాందపురాణాంతర్గత శ్రీమద్ రామాయణం మహత్యము ప్రథమోధ్యాయ. ఈ సమస్త జగత్తుకు శ్రీరాముడే శరణ్యుడు. ఇహపర లాభములకు మనకు రాముడే గతి. శ్రీరాముని స్మరణము వలననే కలిదోషములన్నయూ నశించును. సమస్త కార్యములను సిద్ధించుటకై ఆయనకు నమస్కరింతును. భయంకరమైన కాలసర్పము శ్రీరామునకు భీతిల్లును. సమస్త జగత్తు శ్రీరాముని ఆధీనంలోనే యుండును. శ్రీరాముని యందే నాలో అచంచలమైన భక్తి కుదురుకొని యుండుగాక. ఓ రామ, నీవే నాకు దిక్కు. శ్రీరామచంద్రుడు చిత్రకూట నివాసి, సీతాదేవి యొక్క ఆనందమునకు నెలవైనవాడు, భక్తులకు అభయమిచ్చువాడు, పరమానంద స్వరూపుడు. అట్టి ప్రభువునకు ప్రణమిల్లెదను. లోకసాధకులైన, సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు త్రిమూర్తులు శ్రీరాముని యొక్క అంశలే. పరమ పవిత్రుడు, సచ్చిదానంద స్వరూపుడు, ఆదిదేవుడు అయిన శ్రీరాముని నేను సర్వదా భజింతును. ఋషులు సూతినితో ఇట్లు పలికిరి: ఓ పూజ్యుడా, నీవు గొప్ప విద్వాంసుడవు. మేము అడిగిన విషయములను అన్నింటినీ చక్కగా పరిచితివి. సంసార బంధములలో చిక్కుకొని ఉన్న వారికి దుఃఖములు అనంతములు. ఈ సంసార బంధముల నుండి విముక్తి కలిగించు వారెవరు? వైదిక ధర్మంలో అన్నియును కలియుగమున నిరాదరణమునకు గురి అవుతుందని నీవు తెలిపియుంటివి. ఆ అధర్మ మార్గమును అనుసరించే వారికి సంభవించు తీవ్ర వేదనలను గూర్చి నీవు పూర్తిగా తేట తెల్లముగా గావించితివి. ఘోరమైన కలియుగమును ప్రారంభమైనతని వైదిక ధర్మములు లుప్తమగును, నాస్తికత్వము పెచ్చుపెరుగును అని పెద్దలందరూ పేర్కొనియుండిరి. కలియుగం నందలి జనులు కామాతురులు, పొట్టివారు, లోభులు అయ్యుందురు. వారు ధర్మమును అట్లే భగవంతుని కూడా ఆశ్రయింపక తమలో తాము ఒకరిపైనొకరు ఆధారపడి ఉందురు. కలియుగమున అందరూ అల్పాయుష్కులు, అధిక సంతానము గలవారును అగుదురు. స్త్రీలు తమ శరీర సౌందర్య పోషణకై ప్రాధాన్యమిత్తురు. వారు స్వార్జితము మీద ఆధారపడి జీవించుటకై ప్రాకులాడుదురు. లావణ్యంను సాధనముగా చేసుకొని వేశ్యావృత్తిని అవలంబించుటకు సిద్ధపడుదురు. స్త్రీలు పతి ఆజ్ఞ లెక్కపెట్టక ఇతరుల ఇండ్లకు స్వేచ్ఛగా తిరిగి వచ్చుచుందురు. వారు స్వయముగా శీలం లేని వారే దుశ్శీలులైన పురుషులను కాంక్షించుతుందరు. కొందరు కులసతులు కూడా పరపురుషుని సమక్షమున అసంబద్ధములైన పరుషవచములను పలుకుచుందరు. అసత్యములాడుచుందురు. వారి వస్త్రధారణాదులు సంస్కారరహితముగా నుండును. కలియుగమున వనితలు తరచుగా వ్యర్థ సంభాషణలు చేయుచుందురు. భిక్షాజీవనులైన సన్యాసులు కూడా బంధుమిత్రుల సంబంధములతో చిక్కుకొని ఉందురు. వారు సుఖజీవనంకై శిష్యుల అనుగ్రహంను పొందుటకు
ప్రాకులాడుచుందురు. ద్విజులు నాస్తికులతో కూడి తిరుగుచు అదే పనిగా నాస్తికవాదములను చేయుచుందురు. అది కలియుగ లక్షణ విజృంభణమునకు సంకేతము. శ్రేష్టమైన బ్రాహ్మణ కుటుంబములలో పుట్టినవారు సైతము శిఖా యజ్ఞోపవీతములను పరిత్యజించుతుందరు. ఓ ప్రతిభాశాలి సూత, రాక్షసులు కలియుగమున బ్రాహ్మణ కుటుంబములలో జన్మించుచుందురు. వారు ఆ స్థితి నుండి, రాక్షస లక్షణముల నుండి ఎట్లు విముక్తులగుదురు? భగవంతుని సేవించు విధానముల యందు, మత సంప్రదాయముల విషయములన జనులు పరస్పరము విరోధములను కలిగియుందురు. ద్విజులు స్నాన సంధ్యాది అనుష్ఠానములను ఉల్లంఘించుచుందురు. దైవ సేవలను మానివేయుచుందురు. కలియుగమున బ్రాహ్మణులు కంచుకములను అంటే చొక్కాలు మున్నగు వాటిని, తలపాగాలను, టోపీలు మొదలగు వాటిని ధరింతురు. ఓ బ్రహ్మజ్ఞాని, ఘోరమైన ఈ కలియుగము నందు పాపాత్ములకును మనశుద్ధి లేని వారికి నిష్కృతి విముక్తి ఎట్లు లభించును? ద్విజులు శూద్రులు ఇచ్చిన జలములను తాగుదురు. వారు వండిన అన్నమును వారితో గూడి భుజింతురు. అట్లు శూద్రుల సాంగత్యములతో ఆహార వ్యవహారములు నడిపేడి వారు పవిత్రులగు మార్గమేమి? ఓ దయానిధి, సర్వజ్ఞ, సూత, దేవేశ్వరుడు, దేవదేవుడు, జగన్నాథుడు అయిన శ్రీరాముని సంతృప్తిపరచు ఉపాయములను తెలుపుము. మహానుభావ, ఓ సూత, ఈ విషయములన్నింటినీ తేట తెల్లముగా గావింపుము. నీ వచనామృతము ఎవరికి తృప్తిని చేకూర్చదు, అంటే ఎల్లరకును తప్పక తృప్తిని కలిగించును. సూతుడు ఇట్లు పలికెను: ఓ ఋషీశ్వరులారా, మీరు కోరిన ఈ విషయములను అన్నింటినీ పూర్వము మహాత్ముడైన నారద మహర్షి సనత్ కుమారునకు తెలిపెను. వాటిని మీకు ఇప్పుడు వివరించెదను, సావధానముగా వినుడు. శ్రీమద్ రామాయణము ఒక మహాకావ్యము. అది సర్వవేదముల సారము. మహాపాపములను సైతము అది రూపుమాపును, దుష్ట గ్రహ బాధలను తొలగించును. రామచంద్రుని గుణగణములను వర్ణించునట్టి ఈ కావ్యము దుస్వప్నములను తొలగించును, దుఃఖములను అంతరింపజేయును. ఇది ఐహికములైన భోగభాగ్యములనే గాక మోక్షఫలములను కూడా ప్రాప్తింపజేయును, సకల శుభములను సిద్ధింపజేయును. ఇది ప్రశంసావహమైనది. ఓ మునులారా, ఇది ధర్మార్థ కామ మోక్షములనేది చతుర్విధ పురుషార్థ మహాఫలములను ప్రసాదించినట్టి పెన్నిధి. సాటిలేని ఈ కావ్యము పుణ్యఫలములను ఒసంగును. మీరు ఈ విషయములను ఏకాగ్రచిత్తులై వినుడు. గోహత్యాది మహాపాతకములను గావించిన వారు గాని, అట్టి పాపాత్ములతో సాంగత్యము చేసిన వారు గాని ఋషిప్రోక్తమైన ఈ కావ్యంను వినినచో పవిత్రులగుదురు. రామాయణ విషయమున భక్తి శ్రద్ధలు గలవారు సమస్తములైన లోకశాస్త్రములందు ఆరితేరుచుందురు. వారి వలన లోకములకు మేలు కలుగుచుండును. ఈ విధముగా వారు కృతార్థులగుదురు. ఓ ద్విజోత్తములారా, శ్రీమద్ రామాయణము ధర్మార్థ కామమోక్షముల ప్రాప్తికి సాధనము. ఇందలి వృత్తాంతము పవిత్రమైన మానవులెల్లరును భక్తి నిరతులై వినదగినది. పూర్వజన్మలలో చేసుకొనిన పాపముల నుండి విముక్తులైన వారికే ఈ జన్మలో రామాయణము నందు ప్రీతి జనించును. ఇది తథ్యము. పాప
సంబంధములలో చిక్కుకొనిన వాడు రామాయణ వృత్తాంతము ప్రారంభంలోనే దాని ఎడ నిరాదరణ చూపును. నిమ్న శ్రేణికి చెందిన ఇతర గాథలను వినుటలో ఆసక్తుడగును. తత్ఫలితముగా ఆ మార్గంలోనే ప్రవర్తించును. కనుక ఓ బ్రాహ్మణోత్తములారా, రామాయణము అను పేరుగల సర్వశ్రేష్టమైన ఆ కావ్యమును వినుడు. దానిని వినుట వలన మనుజులకును జనన మరణ భయములు దూరమగును. వార్ధక్య భీతియు ఉండదు. అతడు పాపరహితుడై ముక్తిని పొందును. ఆ రామభద్రుని వృత్తాంతము ప్రముఖమైనది, సర్వశ్రేష్టమైనది, వరములను ఇచ్చున్నది. తన యొక్క ప్రభావముచే సమస్త లోకములను వికసింపజేయున్నది. ఆ ఆదికావ్యము కోరిన మానవులు పరమ పదమును చేరుదురు. పరమాత్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో సృష్టి స్థితి లయములను నిరపుచున్నాడు. సర్వశ్రేష్ఠుడును పరాత్పరుడును అయిన ఆ దేవదేవుని మనస్సున నిలుపుకొనిన మానవుడు ముక్తిని బడయును. ఆ పరమాత్మ కార్యకారణములకు అతీతుడు, నామరూప జాతి భేదములు లేనివాడు, సర్వోత్కృష్టుడు, వేదశాస్త్రముల ద్వారా ఎరుగదగినవాడు, స్వయం ప్రకాశుడు. పురాణములు వేదములు ఆయననే వర్ణించును. ఈ రామాయణ కావ్య పఠనం ద్వారా అతడు లభ్యుడు. ఓ మహర్షులారా, కార్తీక మాసం నందు, మాఘమాసం నందు, చైత్రమాసం నందును, శుక్లపక్షము నందలి పాడ్యమి మొదలుకొని 9 దినములు పగటిపూట అమృతతుల్యములైన రామాయణ గాథను శ్రవణము చేయుట మంచిది. శుభదాయకమైన శ్రీరామ వృత్తాంతమును ఈ విధముగా ఆస్వాదించిన వారికి ఉత్తమములైన మనోరథములు ఈడేరును. అతడు సకల పాపముల నుండి ముక్తుడగును. మరియు అతనితో పాటు అతని పూర్వులైన 10 తరముల వారును తరువాతి 10 తరముల వారును పరంధామమును చేరుదురు. అట్లు చేరిన వారికి ఇక ఎన్నడూ దుఃఖములే ఉండవు. చైత్ర కార్తీక మాఘమాసములందలి శుక్లపక్షమునయుండు పాడ్యమి మొదలుకొని 9 దినములలో రామాయణమును పారాయణము చేయుట మిగుల ఫలప్రదము. అట్లే దీక్షతో దానిని శ్రవణము చేయుట వలన కూడా తత్ఫలితము లభించును. ఆదికావ్యమైన రామాయణము స్వర్గసుఖములను ప్రసాదించును, మోక్షమును ప్రసాదింపజేయును. ఘోరమైన కలియుగం నందు వర్ణాశ్రమ ధర్మములన్నీ అడుగంటును. అందువలన జనులు ఇహపర లాభముల కొరకై వరుసగా 9 దినములు రామాయణ కథాశ్రవణము చేయవలెను. ఓ మహర్షులారా, దుర్భరమైన ఈ కలియుగమున రామనామ జప తత్పరులైన వారు తత్ప్రభావమున కృతార్థులగుదురు. వారిని కలియుగ బాధలు అంటవు. రామాయణ కథా పఠన శ్రవణములు జరిగేడి గృహము ఒక పుణ్యతీర్థమై ఒప్పును. దుష్టులు సైతము ఆ ఇంట అడుగిడినచో వారి పాపములు అంతరించును. ఓ తపోధనులారా, శ్రీమద్ రామాయణంను భక్తి శ్రద్ధలతో శ్రవణము చేయునంత వరకును జనుల యొక్క దేహములు పాపభూయిష్టములై యుండును. రామాయణ గాథను పఠన శ్రవణములు చేసడి బుద్ధి కలుగుట దుర్లభము. కోట్ల కొలది జన్మల పుణ్యఫల ప్రభావంనని జనులకు ఆ అదృష్టం లభించును. ఓ ద్విజోత్తములారా, చైత్ర కార్తీక మాఘమాసంల యందు శుక్లపక్షంన క్రమముగా 9 దినములు రామాయణ గాథను వినుట వలననే సౌధాముడు శాప విముక్తుడయ్యను. గౌతమ మహర్షిని అవమానించుటచే కలిగిన శాపం వలన సౌధాముడు అను వానికి రాక్షస రూపము ప్రాప్తించెను.
రామాయణ శ్రవణ ప్రభావంన అతనికి ఆ శాపం నుండి విముక్తి లభించెను. రామభక్తి తత్పరుడై ఈ గాథను సావధానముగా వినిన మనుజునకు మహాపాపముల నుండియే గాక ఉపపాతకముల నుండి విముక్తి లభించును. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే उत्तराखंडे नारद सनत कुमार संवादे रामायण महात्म्ये कल्पानुकीर्तन नाम प्रथमोऽध्यायः। श्री स्कांद पुराणांतर्गत उत्तराखंडं नंदली नारद सनत कुमार संवादमुनंदु रामायण महात्म्यमु कल्पानुकीर्तनमु अनु मोदटि अध्यायमु समाप्तमु। ओम अस्मद्गुरुभ्यो नमः। मंगलाशासन परैर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मंगलम्। जय श्रीमन्नारायण।